Hello aspirants, myself Said Rasool, Faculty of History. So in a series of videos, we were learning the different topics. Now in this session, let us understand one of the important topics for all competitive exams, revolts and movements. మనం తెలుగులో ఏమంటామంటే తిరుగుబాట్లు ఉద్యమాలు అంటాం. సో ఏంటి రివోల్ట్స్ అండ్ మూమెంట్స్ అన్నప్పుడు అసలు ప్రజలు ఎందుకు తిరుగుబాట్లు చేస్తారు, ప్రజలు ఎందుకు ఉద్యమాలు చేస్తారు అనేది అర్థం చేసుకున్నప్పుడు సో మనకు సోషియాలజిస్ట్స్ ఏం చెప్తారంటే a group of people who are not happy with the system, they generally express dissatisfaction against the system. If you're not happy with the system, the social system gaanivandi, economic system gaanivandi, political system gaanivandi, even cultural system gaanivandi. So if you're not happy with the system, if you express your dissatisfaction against the system, we call this as revolt. Provided ఈ రివోల్ట్ అనేది మనకు వైలెన్స్ ద్వారా ఉంటుంది. హింస ఆధారంగా మీరు మార్పు కోసం ప్రయత్నిస్తే దీన్ని ఏమంటామంటే ఈ ప్రయత్నాన్ని ఏమంటామంటే తిరుగుబాటు అంటాం. మరి అహింస ద్వారా నాన్ వైలెన్స్, అహింస ద్వారా మీరు ప్రయత్నిస్తే దీన్ని ఏమంటామంటే ఉద్యమం అంటాం. సో బీట్ రివోల్ట్స్ అండ్ బీట్ మూమెంట్స్ బోత్ ఆర్ మెంట్ ఫర్ చేంజ్, మార్పు కోసం ఉంటుంది. సో with this background let us understand the recent topic. In fact, June 30th 170th anniversary of Santhal revolt అంటారు, సంథాల్ తిరుగుబాటు అంటారు. 170th anniversary of Santhal revolt. So June 30th marks the 170th anniversary of Santhal rebellion or Hull. Hull is a Santhali term, the English version revolution or revolt. మళ్ళీ ఎవరు ఈ సంథాలులు, ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేశారు, అసలు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అన్నప్పుడు వెరీ సింపుల్. సో సంథాల్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రైబల్ వాట్ వీ కాల్ పాపులేషన్స్ ఇన్ ఇండియా అంటాం. అండ్ దే ఆర్గనైజ్డ్ రివోల్ట్స్ అగెయిన్స్ట్ దీకూస్ అంటాం, అగెయిన్స్ట్ దీకూస్ అండ్ అగెయిన్స్ట్ మహాజన్స్. సో దీస్ ఆర్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ విచ్ వీ ఫౌండ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది సివిల్ సర్వీసెస్లో కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2లో కానివ్వండి. అంటే ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. మనం ఇందాక రెఫర్ చేసాం హల్ అంటే సంథాలీ పరిభాషలో హల్ను ఏమంటామంటే విప్లవం అంటాం, రెవల్యూషన్. మళ్ళీ దీకూస్ ఎవరు అన్నప్పుడు నాన్ ట్రైబల్స్. సో దీకూస్ ఆర్ నథింగ్ బట్ నాన్ ట్రైబల్స్, గిరిజనేతరులు అంటాం. మేబీ ల్యాండ్ లార్డ్స్, మేబీ క్రిస్టియన్ మిషనరీస్, మేబీ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్. Then how about Mahajans? Mahajans happen to be money lenders, వడ్డీ వ్యాపారస్తులు అంటాం. అంటే సంథాలి అనే తెగ, గిరిజన తెగ ఏదైతే ఉందో, దీకూస్ గిరిజనేతరులకు వ్యతిరేకంగా, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎవరి ఆధ్వర్యంలో అనేది మనకు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు. ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళు తిరుగుబాటు చేశారు అన్నప్పుడు సిద్ధు అండ్ కన్హో అంటాం. సిద్ధు అండ్ కన్హో ఈ గిరిజన నాయకులు ఎవరుతున్నారో మళ్ళీ వీళ్ళ ఆధ్వర్యంలో తిరుగుబాట్లు చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది మోస్ట్ what do we call the violence revolt which we found in British India against non-tribals and against money lenders. In fact, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ తిరుగుబాటుకి కారణాలు ఏంటి అంటే సంథాల తిరుగుబాటు గల కారణాలు ఏంటి అన్నప్పుడు సంథాల తిరుగుబాటు పక్కన పెట్టండి, మీరు ఏ ఉద్యమాన్ని తీసుకోండి, ఏ తిరుగుబాటుని తీసుకోండి. సో వెన్ వీ అబ్జర్వ్ the respective revolts and movements revolves around two major what we call grievances. The very first instance, that is economic exploitation. Arthika dopidi antam, economic exploitation. That's what Karl Marx says. The history is nothing but struggle antaru. Struggle between haves and have-nots, rich and poor. So economic exploitation. Besides economic exploitation, when it comes to Santhal revolt, that is cultural exploitation. Arthika dopidi, సాంస్కృతిక దోపిడీ. అంటే మీరు ఏ ఉద్యమాన్ని తీసుకోండి, ఇంక్లూడింగ్ సంథాల తిరుగుబాటు, ఉద్యమం కానివ్వండి, తిరుగుబాటు కానివ్వండి. సో ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ వాజ్ అ మేజర్ గ్రీవెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ట్రైబల్ రివోల్ట్స్ వచ్చేసి మనకు కల్చరల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. సో as far as Santhal revolution is concerned, మనకి ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టు బి స్పెసిఫిక్ UPSC and other state public service commissions ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నప్పుడు
మనకు 2014 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సంథాల్ రిబెలియన్ నుంచి మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ 2018 యూపీఎస్సీలో కూడా మనకు ట్రైబల్ రివోల్ట్స్ జనరల్ నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ 2023 జనరల్ స్టడీస్ 1లో మనకు మెయిన్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, those who are preparing for competitive exams including UPSC and other competitive exams have the habit of understanding the topics, the concepts, and have the habit of, especially like descriptive exams ko prepare avutunnaro, have the habit of writing answers. So take this question and start writing, and so do comment. So the question happened to be, how did the colonial rule affect the tribals in India, and what was the tribal response to the colonial oppression? అంటే మనకు మీరు మెయిన్స్లో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డిమార్కేషన్ ఆఫ్ ది క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ను డిమార్కేట్ చేసుకోవాలి. అంటే ఎన్ని భాగాలుగా క్వశ్చన్ అడిగారు, మనం క్వశ్చన్ డిమార్కేట్ చేసుకుంటే మనం చాలా ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్వశ్చన్, హౌ డిడ్ ద కలోనియల్ రూల్ అఫెక్ట్ ద ట్రైబల్స్ ఇన్ ఇండియా? ఇది ఒక పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ద ట్రైబల్ రెస్పాన్స్ టు ది కలోనియల్ అప్రెషన్? సో start what we call say writing answer. Thank you.